యొక్క సాంద్రతను తగ్గించండి. మీ కార్యములు జరిగించే నిమిత్తమై మమ్ములను మా కుటుంబాలను ఆశీర్వించి దీవించిన గొప్ప దేవ, ఈ దినమైన మీ వాక్కులను వినుట కొరకై వచ్చిన మాకు మా స్థితిగతులను వివరించి మాతో సూటిగా మాట్లాడమని తండ్రి మీ శక్తి చేత నింపండి. యేసయ్యా మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మదేవ మీరే అధ్యక్షత వహించండి. మా హృదయాలలో వాక్యమును విత్తింప చేసి ఫలింప చేయమని యేసయ్య నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. సరిగ్గా సమయము 11 గంటలు కావస్తూ ఉన్నది. గమనించండి. ఈ దిన వాక్యము ఇన్నర్ టాలెంట్స్. చెప్పండి అందరూ. ఇన్నర్ టాలెంట్స్ అనగా నాలో ఉన్న ప్రతిభ. నాలో ఉన్న ప్రతిభ అనగా ప్రతి ఒక్కరిలో ఒక తలాంతు ఉన్నది. ఇంగ్లీష్లో టాలెంట్ అంటాం. ప్రతి ఒక్కరిలో ఒక తలాంతు ఉన్నది. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ టాలెంట్ విచ్ వాజ్ గివెన్ బై ది లార్డ్ జెహోవా. తండ్రి మనకి ఒక తలాంతుని ఇచ్చి ఉన్నాడు. మీరు అనొచ్చు, నాలో కూడా ఉన్నదా అని. ఎస్, ప్రతి ఒక్కరిలో ఉన్నది. నో బడీ ఈజ్ హియర్ వితౌట్ ఏ టాలెంట్. ఇక్కడ ఉన్న వారిలో చిన్న పిల్లవాని మొదలుకొని ఎంత ఏజ్ ఉన్నప్పటికీ వారిలో ఏమున్నదండి? ఒక టాలెంట్ ఉన్నది. టాలెంట్ని ఇచ్చే తండ్రి మనల్ని జన్మింపచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనొచ్చు, టాలెంట్ అంటే అర్థం ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఏ టాలెంట్? అనగా మనకు తెలియదు, కానీ మనలో ఉన్నటువంటి ఆ తలాంతు ఎంత గొప్పదో మనము గుర్తించే లోపు చాలా వరకు కూడా మన జీవితాన్ని కన్జ్యూమ్ కూడా చేసుకుంటూ ఉంటాం. వితౌట్ నోయింగ్ యువర్ టాలెంట్ వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్. మనలో ఉన్న తలాంతును మనకి తెలియకుండానే చాలా వరకు కూడా గడిపేస్తున్న వారు కూడా మనలో ఉన్నారు. కానీ కొందరు అనుకుంటున్నారు, నాకు ఏ టాలెంట్ లేదండి, నాకు చదువు లేదు, నేను స్త్రీని. మరికొందరు నేను ఏజ్కి వచ్చేసాను, చాలా ఏజ్డ్, 70-80 ఇయర్స్లోకి వెళ్ళిపోయాను, ఇంకేముంటాయి నాలో అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ తలాంతు మాత్రం అందరికీ ఉన్నది. చూడండి, ఆకాశమున ఎగురుతున్న ప్రతి పక్షికి ఎగిరే తలాంతు ఉన్నది. ఎగరని పక్షిని ఎవరైనా చూపించగలరా? ఎగరని పక్షులు ఉన్నాయా? ప్రతి పక్షి ఎగురుతుంది. అదేవిధంగా నీటిలో ఈదని చేపలు ఏమైనా ఉన్నాయా? ప్రతి చేప ఈదుతుంది. అదేవిధంగా ప్రతి విత్తనాన్ని మీరు భూమిలో పెడితే తప్పకుండా మొలకెత్తుతుంది. అది దానికి ఉన్న తలాంతు. మనమేమి ఆ విత్తనాన్ని పగలచీరి దాంట్లో ఒక మొక్కను ఏర్పరిచి దాన్ని ఊది ఏదో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. న్యాచురల్గానే తండ్రి దానికి ఆ తలాంతు ఇచ్చాడు. అదేవిధంగా వ్యక్తిగతంగా మనకందరికీ తలాంతులు ఉన్నాయి. అందుకు తండ్రిని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందరికీ ఒకే రకమైన తలాంతులు ఇవ్వలేదు, ఇవ్వడు కూడా తండ్రి. ప్యారలల్గా సిమిలర్గా ఉండొచ్చేమో, కానీ ఒకే రకమైన తలాంతులు మాత్రము ఉండవు. అది ఎలాగో మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. మనకున్న తలాంతులను, మనకున్న టాలెంట్స్ని మన వ్యక్తిగతంగా ఈ భూమి పైన మన పాత్రను పోషిస్తూ, పాత్రలు అనగానే మీకు డౌట్ రావచ్చు. పాత్ర అనగా ఇక్కడ ఉన్న వారిలో మొట్టమొదటిగా స్టూడెంట్గా యవన స్థితిలో ఉన్నప్పుడు యవన పాత్ర, ఆ తర్వాత వివాహమైన తర్వాత భార్య పాత్ర, ఆ తర్వాత కుటుంబంలో భార్యగానే కాక అత్తగా, కోడలిగా, చెల్లిగా,
సంఘంలో కూడా అనేక పాత్రలను పోషిస్తూ ఉంటారు స్త్రీలు. ఇన్ ది సేమ్ మేనర్ పురుషులు కూడా భర్తగా, తండ్రిగా, సంఘ పెద్దగా, సంఘ కాపరిగా అనేక పాత్రలు పోషిస్తూ ఉంటారు. ఆ పాత్రలు పోషించుటకు కూడా ఏం కావాలి? టాలెంట్ కావాలి. ఏం కావాలండి? టాలెంట్ కావాలి. అందుకే మీరు ఒక్కటి మాత్రం రూఢిగా మీ హృదయంలో స్థిరపరచుకోవాల్సింది ఏమిటనగా, నేను టాలెంట్ కలిగి ఉన్నాను, నేను తలాంతు కలిగి ఉన్నాను. ఇది ఎలా తెలుస్తుంది అనొచ్చు. మొట్టమొదటిగా నేను ఎప్పుడు బైబిల్ స్టడీలు చెప్పేవాడిని 5 ప్రశ్నలు వేసుకోవాలి. ఎన్ని ప్రశ్నలండి? 5 ప్రశ్నలు. ఒకటి, నేనెవరిని? ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? నేను ఎవరిని? హూమ్ యామ్ ఐ? నేను ఎవరిని? ఎప్పుడైనా మీరు ఈ ప్రశ్న వేసుకున్నారా? వేసుకుంటే మీకు సమాధానం వచ్చిందా? నేను ఎవరిని? అందరం అనుకుంటున్నాం, నేను ఏదో పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, పెళ్ళయింది, పిల్లలు కన్నాను, పిల్లల్ని పెంచుతున్నాను, అంతవరకే. కానీ మర్చిపోతున్నది, నీకు ఉన్న రూపము, నీకున్న పోలిక దేవునిది. దేవుని రూపము, దేవుని పోలిక కలిగి ఆయన బిడ్డగా, ఆయన పుత్రికగా, లేక ఆయన కుమారుడుగా నీవు జన్మించావన్నది సమాధానం. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? నేను ఎవరిని? సమాధానము మీకు తెలుసు. మనం ఎవరండి? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలం. ఎందుకని? ఆయన రూపము, ఆయన పోలిక కలిగి ఉన్నాం. రెండవ ప్రశ్న, నేను ఎక్కడి నుండి వచ్చాను? మనకెవరికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. ఉన్నాము, జీవిస్తున్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చాము? దీన్ని కూడా ఇప్పుడు నేను ఎక్కువ టైం తీసుకోను, ఇదొక సబ్జెక్టు. పరలోకం నుండే వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చామండి? పరలోకం నుండే వచ్చాం. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయనగా, మనం ఎక్కడి నుంచి వచ్చామట? పరలోకం. ఎక్కడి నుంచి వచ్చామండి? చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? నేనెవరిని? దేవుని కుమార్తెను. ఇది ధైర్యం. ఎప్పుడు పాత రోజులలో, అనగా పాత నిబంధన కాలంలో 4000 years అప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు రానప్పుడు ప్రజలందరూ కూడా దేవుడు 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 అని జీవించారు. దేవుడు అంటానికి కూడా భయపడ్డారు. మీరు ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి వెళితే, మీ దేవుడు ఎవరన్నా అడిగితే యెహోవా అని కూడా చెప్పలేరు, ఇంకా భయపడతారు. యెహోవా నామమును ఉచ్చరించడానికి కూడా భయపడతారు. యెహోవాని అనలేరు, అనటానికి భయపడతారు. అంత భయంగా దేవునికి మానవులకు దూరాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. కానీ యేసయ్య వచ్చాక ఏమన్నాడు అనగా, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీకు నేను తండ్రిని అన్నాడు. దేవుడు మీకు ఏమవుతాడని చెప్పాడు? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? మీరు మీ రూములోనికి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? పరలోకమందున్న, చూశారా, దేవా అన్నాడా? పరలోకమందున్న దేవా అనమన్నాడా? అనలా. ఏమంటున్నాడు? పరలోకమందున్న, అది అది మా తండ్రి అనాలి. మనం ఏమనాలి? నా తండ్రి, నా తండ్రి అన్నప్పుడు ఆ సంబంధ బాంధవ్యము చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకు తలుపేసుకోమన్నాడు యేసయ్య? అనగా నీవు దేవునితో మాట్లాడబోతున్నావు పర్సనల్గా అని. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలండి? చెప్పండి. ఏ విధంగా? తలుపేసుకొని చేయాలి. 6వ అధ్యాయంలో మీకు 3 నుంచి మొదలు పెడతాడు తండ్రి. 16వ వచనంలోకి వచ్చేసరికి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో కూడా చెప్తాడు. మన తండ్రితో మనం మాట్లాడడానికి ఒక ప్రైవసీని కోరుకొని నీవు తలుపు వేసుకొని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కనుక ఆయన మన తండ్రి. ఆ సబ్జెక్టు కూడా ఈరోజు కాదు. 3వ ప్రశ్న ఏమిటనగా, నేనేమి చేస్తున్నాను? 3వ ప్రశ్న ఏంటండి? నిజంగా ఈరోజు మీరు ప్రశ్నించుకోండి, నేనేం చేస్తున్నాను? సరే,
ఇది కూడా పెద్ద ప్రసంగం అవుతుంది. కానీ తండ్రి చెప్తున్నది యాజ్ పర్ ది బైబిల్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలవాలంటే నీలో ఉన్న టాలెంట్స్ ఏమిటో నీకు తెలవాలి. అంతే కదండి. నువ్వేం చేస్తున్నావంటే నీకేం కావాలి? నీలో ఉన్న తలాంతులు ఏమిటో నీకు తెలవాలి. నాలుగవది, నీ తలాంతులు నువ్వు ఎలా తెలుసుకోగలవు చెప్తాను. ఇక నీవు ఏమి చెయ్యాలి? ఐదో ప్రశ్న, నువ్వు చెప్పండి, నీవు ఏం చెయ్యాలి? నీవు ఏమి చెయ్యాలి? నీ తలాంతులు నీకు తెలిసినప్పుడు, నీకున్న టాలెంట్స్ నీకు తెలిసినప్పుడు, ఆ టాలెంట్స్ని నీవు ప్రజ్వరిల్ల చేయాలి, బలపరుచుకోవాలి. నువ్వు ఎక్కువగా దాన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి, వాడుకోవాలి. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ ప్రశ్నలతో మీకు సాదాపు మన జీవిత విధానమే మారిపోతుంది. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను అనే ప్రశ్నలు మీరు వేసుకోండి. మీకు స్పష్టమైన ఆన్సర్ మీకు తండ్రి ఇస్తాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంత చెప్పినప్పటికీ ఏమున్నదో ఏమిటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, తెలియటం లేదని అనుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ కూడా, ఇంత జరిగాక కూడా. మీకు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మోషేని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎవరండి? మోషే పుట్టినప్పుడు 3 నెలల బాబుగా ఉన్నప్పుడు, అప్పుడు శాస్త్రం చంపాలి అని ఫరో రాజు విధించినప్పుడు తల్లి ఏం చేసింది? ఒక తొట్టిలో పెట్టి నీళ్ళలో వదిలేసింది, కాలువలో వదిలేసింది. 3 నెలలప్పుడే. ఆ తర్వాత రాణి, ఈజిప్ట్ రాణి పెంచింది. మీకు అంతా స్టోరీ చెప్పవలసిన అవసరం లేదు. పెంచి యువరాజుగా పెంచింది. సకల విద్యల యందు అతను ప్రవీణుడు. ఎవరు? మోసెస్, రాకుమారుడు. ఆ రోజుల్లో అనబాయితీ ఏమిటనగా, రాకుమార్తె యొక్క కుమారులే రాజులు అవుతారు. రాజు యొక్క కుమార్తె యొక్క కుమారులు. రాజు యొక్క కుమారుడు రాజు కాడు. అందుకే మోషేకి రాజరకము రాణి ద్వారా అనుగ్రహించబడింది ఈజిప్ట్లో. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుంటుందో తెలుసా? ఒకసారి చదివినప్పుడు అక్కడ సకల విద్యల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఎవరు? మోషే. సకల విద్యలు అనగా చెప్పండి, సకల విద్యలు అంటే అన్ని విద్యలు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు, జ్ఞానము, చదువు, అన్ని విద్యలలో. ఒకసారి 7:22 చదవగలరు ఎవరైనా? చూడండి, మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడు అనగా మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి అతనిలో. తండ్రి 3 నెలలప్పుడు తల్లి అమ్రాము యోకేబెతులు గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ 3 నెలల బాలుడిలో ఏమున్నాయండి? మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రతిభలు ఉన్నాయి, సకల విద్యలు ఆయనకు తండ్రి ఇచ్చి ఉన్నాడు. అయితే వాటన్నిటినీ కాదనుకొని కొన్ని కారణాల వల్ల మిథ్యానికి పారిపోతాడు. మిథ్యాన్లో అతని వయసు ఎంత? 80 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళండి? 80 ఏళ్ళప్పుడు మరలా దేవుడు అతనికి కనపడి, మోషే, మిస్టర్ మోజెస్, నీవు ప్రజలను రక్షించడం కొరకు ఈజిప్టుకు మరలా వెళ్ళమని చెప్పినప్పుడు మోషే నిరాకరిస్తాడు. అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి, యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టాలెంట్స్. నీలో తలాంతులు ఉన్నాయి మోషే, నీవు నిరుత్సాహపడవద్దు. ఒక కర్ర తీసుకో చాలు, ధైర్యంగా నిలబడు, నేను నీతో నడిపిస్తానని చెప్పాడు. మోషేలో ఎటువంటి తలాంతం ఉందో చూశారా? అన్ని తలాంతులు కలిగిన వాడు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఆయన మంచి ఆర్కిటెక్ట్, సుందరమైన
భవనములను, రామ్షేస్ అనే పట్టణాన్ని కట్టింది మోషేని. అనగా మంచి సివిల్ ఇంజనీర్ ఎవరండి? మోషే. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు కూడా ఇంజనీర్, మీకు చాలా వరకు తెలుసు. ఈజ్ ఎ ఇంజనీర్, ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ టాలెంట్స్. ఆయన ఒక ఇంజనీర్గా వాడుకోవటంలో తండ్రి సంఘ కాపరిగా గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్తో మీ ముందు వాడబడుతున్నాడు. వీటిని మల్టిపుల్ టాలెంట్స్. నాట్ ఓన్లీ ఈజ్ ఏ ప్రీచర్, ఈజ్ ఆల్సో బెస్ట్ సింగర్. చూడండి పాటలను చక్కగా పాడతాడు, ఏ శృతిలో అయినా పాడగలడు. పాస్టర్ గారిలో నేను చూశాను, ఆయనకున్న తలాంత్ ఏంటనుకుంటున్నారు? ఏ శృతిలో అయినా పాడగలడు, ఎంత ఎత్తైనా ఎత్తగలడు. మనం ఎత్తితే కీ అంటాం. మల్టిపుల్ టాలెంట్స్ కలిగిన వాడు మోషే. అంత మాత్రమే కాదు, మోషే మంచి గాయకుడు, మోషే మంచి కీర్తనాకారుడు. మోషే ఒక కీర్తనను రాసి పాడి ప్రజలందరికీ, ఐగుప్తు ప్రజలందరికీ కూడా వినిపింపచేసి తన ఇజ్రాయెల్ జనాంగమును ప్రభు తట్టు నిలిపిన ఘనుడు ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు మోషేకి ఎన్ని తలాంతులు ఉన్నాయి? ఆయన ఊహించగలిగాడా? చెప్పండి. ఏనాడు అతను ఊహించి ఉండడు. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 1వ వచనము. చాలు, మోషే కీర్తన పాడుతున్నాడు. మోషే కీర్తన పాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు మోషే ఇజ్రాయేల్ సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికి పాడాడు. పాడి ఏం చేశాడంటే నేర్పించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఒక కీర్తన రాసి శాంతముగా పలికి, అనగా శాంతముగా రాసి అని పలికి పాడాడు. ఎప్పుడు జరిగింది ఇది? దాదాపుగా ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఎప్పుడు జరిగిందండి? 3500 years క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు ఏమవసరం అండి? తలాంతును తండ్రి వారికిస్తే వారు ఆయనతో పాటు పాడారు. ఇప్పుడు వీరు కూడా పాట పాడితే మనమందరము కూడా ఏం చేసాం? పాడాం. మనం అనుకుంటున్నాం ఏదో పాడేశాం అనుకుంటున్నాం, కానీ ప్రతి పాటను తండ్రి పరలోకం నుండి విన్నాడు, వింటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనము. 4వ వచనంలో లాస్ట్ 2 లైన్లే, అందరు తీయండి. గొర్రెపిల్ల కీర్తనియు పాడుతున్నారు. చూసారా? ఇక్కడ పరలోకములో ఆత్మల గుంపు కనపడుతున్నది. పరలోకంలో ఎవరు కనపడుతున్నారండి? ఆత్మలు. అనగా చనిపోయిన తర్వాత మనందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకంలోనికి మారు మనసు పొందిన వారు వెళతారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుంపులను చూస్తున్నాడు అపోస్తలుడైనటువంటి యోహాను. అక్కడ ఎవరు కనపడుతున్నారట? మోషే కీర్తన పాడుతున్నారు కొందరు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు కొందరు. మోషే కీర్తన పాడిన వారు ఎవరు చెప్పగలరా? ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితము మోషే కీర్తన పాడినప్పుడు అందరూ కలిసి పాడారు. చూశారా? వారందరూ ఎక్కడున్నారు? చెప్పరేమండి. మోషే ఏదో పాడేశాడు అనుకున్న తలాంతతో అనుకుంటున్నాం మనం, కానీ మోషే పాడిన పాటను వాళ్ళు నేర్చుకొని భయభక్తులు ప్రదర్శించిన వారందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు గొర్రెపిల్ల కీర్తన పాడేవారు కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు మనం ఎక్కడుంటాం? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువుతున్నాను. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుతున్నారు. ఎక్కడ? పరలోకములో స్ఫటిక సముద్రము ఒడ్డున అందరూ చూచుతుండగా తెల్లని వస్త్రములు ధరించి పాటలు పాడుతున్న వారిలో మనము కూడా రేపు ఉండబోతున్నాం. ఎందుకని? మనకున్న తలాంతుని బట్టి మనము కూడా పాడుతున్నాం. గొంతు లేకపోవచ్చు కానీ పాడుతున్నాం కదండి. పాడుతున్నామా లేదా? అందరు పాడారా లేదా? కనుక అటువంటి తలాంతు కలిగిన వారెవరు? మోషే. మోషేకి మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత అతని సహోదరుడు
83 సంవత్సరాలు కలిగినటువంటి అహరోను, అతను కూడా ఒక తలాంతు ఉన్నది. ఏమిటా తలాంతు తెలుసా? ఈజ్ ఎ బెస్ట్ మోల్డర్. బంగారమును తెచ్చిస్తే ఒక దూడను తయారు చేశాడు, మీకు తెలుసు కదా. అతనికి ఏ తలాంతు ఉన్నది? ఏదైనా బంగారాన్ని ఏం చేయగలడు? ఒక రూపమును చేయగలడు. బంగారమే కాదు, వెండే కాదు, ఏది ఇచ్చినా ఈజ్ ఎ బెస్ట్ మోల్డర్. నిర్గమకాండం 32వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఉంటుంది. కనుక ప్రియులారా, మోషేకి ఎలా అయితే తలాంతం ఉన్నదో అహరోనుకి అలాంటి తలాంతే ఉన్నది. అదే అహరోను ఆ తర్వాత కాలంలో దేవునిచే గద్దించబడిన తర్వాత మోషే ద్వారా తన జీవితాన్ని మార్చుకొని సర్వ సమాజమును ప్రభువు తట్టు నిడుపుట కొరకు ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా మారిపోయాడు. ఈజ్ ఎ బెస్ట్ మోల్డర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని పిలువబడ్డాడు. ప్రధాన యాజకుడు అంటూ భూమిపైన ఏర్పరచబడ్డ వారిలో ఎవరండి మొట్టమొదటి వారు? అహరోను. హల్లెలూయా. అంత గొప్ప తలాంతు కలిగిన వాడు. వారి అక్క ఉన్నది, ఆవిడ పేరు మిరియాము. ఆవిడ వయసు 95 సంవత్సరాలు. ఎందుకనగా మోషే అహరోనుల కంటే పెద్దది. 95 సంవత్సరాలప్పుడు తాంబూర చేత పట్టుకొని, ఏం పట్టుకొని? తంబూర అనగా వీణ లాంటిది పట్టుకొని నాట్యమాడుతున్నది. ఎన్నేళ్ల వయసులో? ఇప్పుడు మనోళ్ళని పాట పాడమంటే పాడనంటున్నారు. 95 ఏళ్ల వయసులో ఆవిడ ప్రవక్తిని. ఆవిడకున్న తలాంతి ఏంటండి? ప్రవక్తిని, ప్రాఫిటస్. పాటలు పాడగలదు 95 ఏళ్ల వయసులో. అహరోను కంటే పెద్దది, మోషే కంటే పెద్దది. ఆవిడకున్న తలాంతు మంచి ప్రవక్తనిగా సర్వ సమాజంను, స్త్రీలను ప్రభు వైపు, యెహోవా తండ్రి వైపు నడిపించడానికి తనకున్న దక్షతను వాడుకున్నది. ఈనాడు మీలో కూడా అలాంటి తలాంతులు ఉన్నాయి. మనలో మంచి ప్రార్థనా ధీరులు ఉన్నారు, స్వస్థత వరం కలిగిన వారు ఉన్నారు. అవన్నీ తలాంతులే. బోధించగలిగిన వారు ఉన్నారు, విశ్వాసము ప్రకటించేవారు ఉన్నారు, సాక్ష్యం ఇందాక నేను చెప్పడం మనం విన్నాము, సాక్ష్యం చెప్పువారు ఉన్నారు. అటువంటి తలాంతులు కలిగినటువంటి స్త్రీ ఎవరనుకుంటున్నారు? మిరియాము. ఇందులో ఏ ముగ్గురికైనా ఒకే తలాంతు ఉందేమో చూడండి. లేదు, వేరువేరుగా ఉన్నాయి. బెసలేలని ఇంకొక వ్యక్తి కనపడతాడు మీకు నిర్గమకాండము 31వ అధ్యాయం 2 నుంచి 6 వచనాల్లో. అతని పేరేం పేరండి? బెసలేలు. అతని తలాంతు ఏమిటో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో నిలబడి ప్రార్థన చేయవారి కొరకై పరిశుద్ధ యాజకులకు కావలసినటువంటి బంగారు నగిషీలన్నిటిని కూడా ఆయనే చేయగలడు. రత్నములను పొదగగలడు, వైడూర్యములను పొదగగలడు. ప్రధాన యాజకుని ఎదపైన, భుజములపైన ఉన్న ఊరీము, తుమ్మీములను రత్నములతో పొదిగినటువంటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు? బెసలేలు. ఈ పని మోషే ఎందుకు చేయలేకపోయాడు? మోషేకే ఆ టాలెంట్ని ఇవ్వలేదు తండ్రి, బెసలేలికే ఇచ్చాడు. బెసలేలికి ఇచ్చాడని మోషే ఎప్పుడైనా ఈర్షపడ్డా? మన దగ్గర చూడండి, ఇప్పుడు ఒకడు బాగా వాడితే సంతోషించారు, ఆడు ముఖం అంటారు. ఒకడు బాగా బోధిస్తే ఆడు ముఖం వాడికి ఏమి రాదంటారు. ఎంత తప్పండి. నీకున్న తలాంతును నువ్వు ప్రజ్వరల చేయి. ఆయనకున్న తలాంతు పాడడం అయితే, బెసలేలుకున్న తలాంతు ఏమిటండి? నగిషీ పని చేయగలడు. అహోలియాబు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము పైన కరుణాపీఠమును చేయుట కొరకు, దీప వృక్షమును చేయుట కొరకు అహోలియాబును తండ్రి వాడుకున్నాడు. బెసలేలుకి ఇవ్వలే ఆ తలాంతును. కనుక తలాంతులు అనేవి ఒకరికంటే ఒకరికి వేరువేరుగా ఉన్నాయి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనలోనే ఒకరు చక్కగా వండగలరు, ఉన్న వాటిలో అదే ఉప్పు, అదే కారం, అదే మాంసం, అయ్యే వస్తువులు నాలాంటోడికి ఇస్తే చెడగొట్టేస్తాను. ఎందుకని? నాకు ఆ తలాంటు లేదు. ఆ తలాంతు ఆవిడకున్నది. కొందరు వండితే ఎంత బాగుంది అని చెప్తుంటారు. ఇప్పటికీ కొందరు భర్తలు చూశారు కదా, మా అమ్మ వండినట్టు నీవు వండవే అంటారు. ఎంత వండినా అమ్మే బాగా వండిద్దని చెప్తారు భర్తలు. ఎందుకని? ఆవిడ ఆ తలాంతు కలిగి ఉన్నది. నీవు కూడా ఆ తలాంతును పొందుకోమని చెప్పడానికి వాడే పదమే తప్ప కించపరచడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనకున్నటువంటి తలాంతులను మనము గుర్తెరిగి ఎలా వాడుకుంటున్నామో. ఇప్పుడు మీలో తలాంతులు ఉన్నాయి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీలో తలాంతులు ఉన్నాయి. వాటిని గుర్తెరిగి ఎలా వాడుకుంటున్నారు?
మీరు అనొచ్చు, ఏమంటే నాలో తలాంతు ఉన్నదని ఎలా తెలుస్తుంది? ప్రశ్న. నాకెలా తెలుస్తుంది? ఒకటే గుర్తండి దీనికి, నీకు తెలియకుండానే నీలో ఆ తలాంతు పని చేయడం మొదలు పెడుతుంది. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుండి. నీకు ఊహ వస్తున్న కొలది నీకు తెలిసిపోతూ ఉంటుంది. నీకు తెలియకుండానే కొందరు పాడుతుంటే మధురంగా ప్రొఫెషనల్ సింగర్స్ లాగా పాడుతుంటారు. వారికి ఏ ట్రైనింగ్ ఉండదు, ఏ అభ్యాసము ఉండదు, ఎక్కడ నేర్చుకున్న వారు కాకపోయినా చక్కగా పాడుతుంటారు. అనగా దాని అర్థం ఏమిటి? ఆ తలాంతు తండ్రి ఇచ్చాడు. చక్కగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. అదేవిధంగా కొందరు పాటలు అశువుగా రాయగలుగుతారు. ఎంత చక్కగా రాయగలరంటే ఒక 10 నిమిషాలు టైం ఇస్తే చాలు, తండ్రి ఇచ్చినటువంటి ఆ దివ్య తలాంతును బట్టి, జ్ఞానమును బట్టి గబగబ రాసేస్తారు. అదే నాకు 10 రోజులు టైం ఇచ్చినా నేను రాయలేను. ఎందుకని? ఆ తలాంతు లేదు. ఇప్పుడు చూడండి, కొందరు మంచి కవిత రాద్దామని వరి చేలోకి పోయాడట. ఎక్కడికి? వరి చేలోకి పోయి పెన్ను పట్టుకొని గాలికి, చూడండి, గాలి అనరు, ప్రత్యూష అంటారు, మంచి పదం అయితే. గాలికి పైరు అని వాడు అంటలే, వరి చెట్లు ఏంటట, వరి చెట్లు గాలికి ఊగుతున్నాయట. ఇది కవిత్వమా? ఇలాంటి కవిత్వం వస్తుంటుంది లేకపోతే. అందుకే నేను అంటున్నాను, చక్కటి భాషను, చక్కటి కవిత్వమును ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఇది నీకు తెలియకుండానే ఇస్తాడు. నీకు తెలియకుండానే బోధన అనేది ఒక వరం. బోధించుట అనేది ఒక వరము. పాట పాడడం అనేది ఒక వరము. ప్రతిదీ కూడా ఒక వరము. నువ్వు ఏ ప్రాక్టీస్ చేయనక్కర్లా, తండ్రి నీకు తెలియకుండానే. నిజానికి మళ్ళీ వినే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈజ్ ఏ మెకానికల్ ఇంజనీర్. ఆయన ఇంజనీర్ కావాలి లెక్క ప్రకారంగా. తండ్రి ఎటు వాడుకుంటున్నాడు? బోధనా వరానికి వాడుకుంటున్నాడు. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. రోమా పత్రిక 12వ అధ్యాయము పరిచర్య వరమైతే పరిచర్య, బోధించువాడైతే బోధించుట, హెచ్చరించువాడైతే హెచ్చరించుట, పంచిపెట్టువాడైతే పంచిపెట్టుట. ఇవన్నీ కూడా వేరు వేరు వరాలే. చూశారు ఇక్కడ ఎన్ని వేరు వరాలు ఉన్నాయండి? ప్రవచన వరము వేరు, పరిచర్య వరము వేరు, బోధనా వరము వేరు, పంచిపెట్టుట అనగా అతను ఇవేమి చేయడు, పంచిపెడుతూ ఉంటాడు. మన మధ్యలో కూడా అండి, నేను ఎంట్రన్స్లోకి రావడంతో నాని విజయ్ కొందరు ఉండి ఏం చేస్తున్నారు? వాళ్ళు దే ఆర్ మేకింగ్ అసెంబ్లెన్స్. చాలా చక్కగా వారికి ఉన్న తలాంతును ఉపయోగిస్తున్నారు. నాని విజయ్ నాకు ఎప్పటి నుంచి తెలుసు కనుక దగ్గరగా ఒక 4 years నుంచి బైబిల్ స్టడీ కండక్ట్ చేయడంలో దే ఆర్ ది వైటల్ పర్సన్స్ యూజ్డ్ బై ది గాడ్. మాకు బాగా సహాయం చేస్తూ ఉండేవాడు. అందరిని పిలవడం, కూర్చోబెట్టడం, అరేంజ్ చేయడం. మీకు ఒక విషయం చెప్తాను. ఏజీ చర్చెస్ అని బెంగళూరులో ఉన్నాయి. అసెంబ్లీ ఆఫ్ గాడ్ అని పెద్ద పెద్ద చర్చెస్, 5-4 సర్వీసెస్ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు జనం వస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సర్వీస్కి రెడీగా ఉంటారు, సినిమా హాల్ దగ్గర ఉన్నట్టుగా. అటువంటి చర్చెస్ని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హైయెస్ట్ ర్యాంక్డ్ పర్సన్స్ వచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు. కొందరు శానిటైజింగ్ లిక్విడ్స్ పెట్టి, కొందరు ఫినాయిల్ పెట్టి, కొందరు చీపురు గట్టలు పెట్టి ఊడ్చేవారు. అందులో ఉన్నవారు ఎవరు అనుకుంటున్నారు? ఐపీఎస్లు, ఐఏఎస్లు, మంచి హోదా. మన దగ్గర అసలు కొద్దిగా ఏదైనా ఉంటే చాలా షై ఫీల్ అవుతాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న తలాంతును వాళ్ళు వెచ్చిస్తున్నారు. వాళ్ళకున్న తలాంతును వాళ్ళు వెచ్చిస్తున్నారు. చర్చిని కడుగుట వాళ్ళు ధన్యతగా భావిస్తున్నారు. కొందరు కారు పార్కింగ్కి చూపిస్తూ ఉంటారు, కొందరు లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు.
కొందరు క్వైర్స్ పాడుతూ ఉంటారు, కొందరు ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగిస్తూ ఉంటారు. ఆసాపు దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక గాయకుడు. ఆయనకి 4,000 మంది అసిస్టెంట్స్ ఉన్నారు. ఎంత అండి? 4,000. 4,000 మంది కలిసి ఆసాపు అనే గాయకుడు ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగించేవాడు. మంచి గాయకుడు. ఎవరి తలాంతులు వాళ్ళకున్నాయండి. కనుక మనం తలాంతులు కలిగి ఉండాలనగా ఎలా తెలుసుకుంటామంటే, నీకు తెలియకుండానే నీలో తండ్రి ఇచ్చినదే పనిచేస్తూ ఉంటుంది. కొందరు బోధకుడు అయితే బోధిస్తూ ఉంటారు. నేను బోధకుడిని కావాలి అని నువ్వు ఎంత ప్రయత్నించినా బోధకుడు కాలేవు. నేను కవిని కావాలని ఎంత ప్రయత్నించినా నువ్వు కవివి కాలేవు. నీకు ఆ టాలెంట్ లేకపోతే అది నీకు రాదు. అది ఒక వరము లేక గిఫ్ట్, అది అంతే. ఆ గిఫ్ట్ని పట్టుకొనే వెళ్ళాలి. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆపరేషన్ చేయగలడా? చెప్పండి, చేయలేడు. అదే ఒక డాక్టర్ లేక ఒక సర్జన్ పోయి, నోవాహు మంచి కార్పెంటర్. నోవాహు ఎవరండి? కార్పెంటర్. ఎన్ని నెలలు కట్టాడు, దాదాపు ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఆ ఓడను. ఎటువంటి కార్పెంటర్ అయితే కట్టాలి? 3 కొడుకుల్ని, ఒక భార్య, 3 కోడళ్ళని పెట్టుకొని కట్టాడు ఆయన. ఒక పెద్ద ఓడను తండ్రి ఇచ్చిన డైమెన్షన్స్లో కట్టాడు. ఎలా కట్టగలిగాడు? బెస్ట్ కార్పెంటర్. మనకున్న తలాంతులను మనం చాలా హీనపరుచుకుంటూ ఉంటాం. నేనేంటి చర్చిని ఓడవడం ఏంటి, నేనేమిటి చర్చికి ఫినాయిల్ కొట్టడం ఏంటి, నేనేమిటి. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. తండ్రి ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతుతో ప్రపంచంను ఏలుబడి చేయమన్నాడు. తండ్రి పని చేయమన్నాడు. ఆ పనిలో నిపుణతను చూపమన్నాడు. నిజానికి నన్నే తీసుకోండి, నేను ఎప్పుడు బోధిస్తానని కల్లో కూడా ఊహించలేదు. నేను సింగరేణి కాలనీస్లో ఒక పిఏగా పనిచేస్తూ 50 ఏళ్ల వరకు కూడా నేను దేవుని వైపు చూడనటువంటి వ్యక్తిని. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమంటే చచ్చేంత భయం నాకు. పాటలు అంతకంటే పాడడం రాదు, మాట్లాడడం అంతకంటే రాదు, సరైన తెలుగు రాదు, సరైన ఇంగ్లీష్ రాదు, సరైన హిందీ రాదు. భయం ఎక్కువ. నేనేదో ఉద్యోగం చేసి రిటైర్ అయి చనిపోతాననుకున్నానే కానీ బోధిస్తానని కల్లో కూడా అనుకోలేదు. కానీ తండ్రి ఎటు తీసుకొచ్చాడండి? ఎటు తోసుకుంటూ పోయాడు? చెప్పండి, ఎటు తోసుకుంటూ పోయాడు? అబ్రహాము ఏనాడు కూడా కనానికి వస్తానని ఊహించలేదు. ఆయన ఎక్కడున్నాడు? పెద్దనరాములో కూర్చొని ఉన్నాడు, సూర్య దేవతా విగ్రహములను చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ. కానీ తండ్రి ఎక్కడికి రమ్మన్నాడు? కనానికి రమ్మన్నాడు. నీకున్న తలాంతులు నేను ప్రజ్వరల చేస్తాను, కనానికి రా అన్నాడు. అబ్రహాం చేశాడా లేదా? అబ్రహాముకున్నటువంటి తలాంత్ ఏమిటి? విశ్వాసము. ఏదైనా చెప్పు, నాకున్న విశ్వాసము నాది అంటాడు. నీవు డబ్బులు ఎన్ని వేల రూపాయలు తెచ్చిచ్చినా నాకు అక్కర్లేదన్నాడు సొదొమ రాజుతో. నా తండ్రి నాకు ఇస్తాడని గిఫ్ట్గా ఇవ్వబోతున్న ధనాన్ని వద్దన్నాడు. ఎవరైనా వద్దంటారండి? ఎటువంటి విశ్వాసం చూడండి. ఈ రోజులలో లంచాలు ఎగబడుతున్నాం మనం. ప్రియులారా, నీకు తెలియకుండాను నీలో ఉన్న తలాంతును నువ్వు ప్రజ్వరల చేయి. మంచి తలాంతులు మీకు ఇచ్చాడు తండ్రి. ఈనాడు అటువంటి తలాంతులతోనే ప్రపంచమంతా నడుస్తున్నది. అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు. రాజులు తండ్రి ఇచ్చిన తలాంతు, కంసాలులు కావచ్చు, వడ్రంగి కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, వాట్ ఎవర్ దే మే బి, వాళ్ళకున్న తలాంతులను వాళ్ళని ప్రజ్వరల చేసుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకసారి. హల్లెలూయా. మీకున్న తలాంతులను మీరు ప్రజ్వరల చేసుకోవాలి. బలహీనపరచుకోకండి. ఏముందిలే నాకున్నది అనుకోకండి. ఎందుకనగా తండ్రి నీకు ఇచ్చిన తలాంతులను నీవు ఉపయోగించుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 25 వచనాల్లో దాదాపుగా ఒక పారబుల్ లాగా తండ్రి చెప్తున్నాడు. ఏమని? యజమానుడు పొరుగురు లేక పొరుగు దేశంలోకి వెళుతూ ఒక 3 పిలిచి, ఒకనికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5, ఇంకొకనికి 2, ఇంకొకనికి 1.
తలాంతునిచ్చాడు. ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వచ్చేసరికి 5 తలాంతులు ఉన్నవాడు ఏం చేశాడండి? మరి ఒక 5ను సంపాదించాడు. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడు? బళ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 5 చేసినందుకు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని పిలిచి, నీకు ఎన్ని ఇచ్చానంటే 2 ఇచ్చావు, మరి ఎన్ని చేసావు అంటే ఇంకొక 2 చేశానని 4 చూపించాడు. అప్పుడు అతన్ని కూడా ఏమన్నాడు? బళ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 3వ వ్యక్తిని పిలిచాడు. నీకు ఎన్ని ఇచ్చానంటే 1 ఇచ్చావు అన్నాడు. ఏం చేశావంటే, నేను భూమిలో పాతి పెట్టాను, నువ్వు అసలే కఠినుడవు, తిరిగి వస్తే ఆ తలాంతును నన్ను పాడు చేసావని అంటావు అని ఏదో చెప్తున్నాడు సాకులు. అప్పుడు ఏమన్నాడు అతన్ని? చెడ్డ దాసుడా అన్నాడు. ఏమన్నాడండి? నాకు ఈ లేఖనం చదివినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన మాట కనపడింది. ఎంత బాగా ప్రార్థన చేసినా, ఎంత బాగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివినా యేసయ్య వారిని బడా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడా? తలాంతులను ప్రజ్వరల చేసుకున్న వారిని మాత్రమే ఏమంటున్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. కనుక నీకున్న తలాంతులను ఎప్పుడైతే నీవు వాడుకోవడం మొదలు పెడతావో అప్పుడు పైనున్న యేసయ్య ఏమంటాడట? బడా నమ్మకమైన మంచి దాసుడా. నాకున్న చిన్న తలాంత ఏమిటంటే, ఇందాకనే పాస్టర్ గారు చదివారు, బోధనా వరము. చిన్న తలాంత్. ఈ తలాంతును నేను పక్కకు పెట్టి ఇంక ఏ తలాంతుల కొరకు అద్భుతములు చేయు వరము అసలు నాకు అది లేదు. నీడు రక్తముగా మారుగాక ఎప్పటికీ కాదు, అది అవుతుందా? అసలు నాకు ఇచ్చిన తలాంత ఏంటి చెప్పండి? నేనేం చేయాలి? మరి ఎక్కడ కూర్చోవాలి? అక్కడనే కూర్చోవాలి. ఎక్కడికి వెళ్తున్నాను? వేరే తలాంతుల కొరకు ప్రయత్నం చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది? నిరుపయోగం అయిపోతుంది. ఈనాడు యేసయ్య ఒకవేళ ఇప్పుడు మన మధ్యలోనికి వస్తే, ఈ భూమిపైకి వస్తే తిన్నగా ఎక్కడికి వెళ్తాడో తెలుసా? సమాధుల దొడ్డిలోనికి వెళ్తాడు. ఎక్కడికండి? ఇట్లా నిలబడతాడు. ఇంత మంచి మేధావులను తలాంతులుగా ఇచ్చి నేను భూమిపైకి పంపిస్తే ఏమీ చేయకుండా, నా యందు విశ్వాసం ఉంచకుండా, వారి తలాంతులను కూడా పట్టించుకోకుండా చనిపోయి ఇక్కడ చేరిపోయారే అని బాధపడతాడు. ఎంత చెడ్డ దాసులు అని. సంసోనికి ఇచ్చిన తలాంత ఏంటండి? న్యాయాధిపతి, మహోన్నతమైన బలము కలిగిన వాడు. ఎటువంటి బలవంతుడండి? ఏం చేశాడు? స్త్రీలోలుడైపోయాడు. తలాంతులన్నిటిని పక్కకు పారేశాడు. గుండు కొట్టించుకున్నాడు, గుడ్లు పెగించుకున్నాడు, ఎద్దులాగా గానుగలను తిప్పాడు. చివరికి అన్య దేవతల దాగోను గుళ్ళో చేరబడి. ఎందుకండి? నీకున్న తలాంత ఏమిటి? నీకున్న తలాంత ఏమిటి? ప్రియులారా, వీఆర్ హ్యావింగ్ టాలెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వారిలో తలాంతు లేకుండా ఎవ్వరూ లేరు లేరు లేరు. ఆదికాండము 4వ అధ్యాయం 20-22 వచనాల్లో చూసినప్పుడు అక్కడ యాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాబాలు అతను పశువుల కాపరి. చాలండి, సమయాన్ని నేను కంటిన్యూ చేస్తాను. యాబాలు ఏం చేసేవాడు? పశువులను కాసేవాడు. అతనుకున్న తలాంత ఏంటండి చెప్పండి? పశువులను కాసేవాడు. అతను సహోదరుడు ఒకడు ఉన్నాడు, యూబాలు. అతను ఏం చేసేవాడట? పిల్లల గురువుని చూశారా మనకి? ఫ్లూటు స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ తయారు చేసింది ఆయన. ఆయనకున్న తలాంత ఏంటి? స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశాడు. తుబల్ కాయూన్ అని ఇంకొక అతను ఉన్నాడు. అతను బెస్ట్ హ్యామర్మెన్, తాటి కమ్మరి పని చేసేవాడు, ఇనుప పనిముట్లను చేసేవాడు. ఆ రోజులలోనే వీళ్ళంతా కయ్యూను సంతానము. వారు చేసిన పనికే ఈనాడు మనం వాటిని వాడుకుంటున్నాం.
అనగా అటువంటి తలాంతులు ఆనాడు యాబాలుకు, యూబాలుకు, తుబల్కాయూనికి అప్పుడే తండ్రి ఇస్తే ఈనాడు మనకు కూడా అటువంటి వాళ్ళే మనము కూడా. ఏలియా మన వంటి వాడే. ఆయన తన తలాంతులను ఏం చేశాడు? ప్రజ్వరలు చేసుకున్నాడు. ఏలియా ప్రార్థించగా అని పాటలు పాడుతున్నాం. నీవు ప్రార్థిస్తే కూడా అదే జరుగుతుందని యాకోబు భక్తుడు కూడా చెప్పాడు కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో. కనుక నీవు నేను కూడా ఆ తలాంతులు కలిగి ఉన్నాము, బలహీనపరుచుకుంటున్నాము. ఎస్తేరు రాణి తన తలాంతులు ఏం చేసింది? వాడుకున్నది. అందమైన స్త్రీ. కానీ ఏనాడు అందానికి పొంగిపోయి మిస్ యూనివర్స్ కాంపిటీషన్లో నిలబడలా. తన జనాంగము కొరకై తన అందాన్ని సాక్రిఫై చేసినటువంటి లేడీ. ఈనాడు అందమైన వాళ్ళు ఎక్కడున్నారు? మెర్లిన్ మెన్రో ఎక్కడుంది? క్లియోపాత్రా అనగా ఎలిజబెత్ టేలర్ ఎక్కడుంది? వీళ్ళందరూ ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. అందాన్ని చూసి విర్రవీగి తలాంతులన్నీ పోగొట్టుకొని. ప్రియులారా, మనకున్న తలాంతులను మనం ఏం చేసుకుంటున్నాం? తండ్రి అడుగుతున్నాడు, ఇది నాన్న, నీకు నేను తలాంతుని ఇచ్చాను, యువర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, నా రూపము కలిగి ఉన్నారు, నా పోలిక కలిగి ఉన్నారు, నేను మీకు బై బర్త్ తలాంతులను ఇచ్చి ఉన్నాను. మనలో ఎవరు కూడా మరి ఒకరి వరే ఉండకుండగా ఎంత వైవిధ్యంగా తండ్రి ఏర్పాటు చేశాడో తలాంతులను కూడా అదేవిధంగా ఒకరికి మించి మరి ఒకరికి వేరు తలాంతులను సిద్ధపరిచాను. యూ నీడ్ నాట్ మేక్ ఎనీ కాపీ. నువ్వు ప్రిటెన్షన్ చేయవలసిన అవసరం లేదు. డూబులాగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. డీజే దినకరన్ లాగా నువ్వు బోధించవలసిన అవసరం లేదు. ఆయన కంటే, ఆయనతో సమానంగా నిన్ను వాడుకోవడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. క్యాథరిన్ కుల్మన్ గారు కావచ్చు, జాయిస్ మేయర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు కూడా అంతటి సమానులైనటువంటి వారిగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నీ హృదయంలో బలపరుచుకోండి, తండ్రి నన్ను కూడా వాడుకో, తండ్రి నన్ను కూడా వాడుకో. నెహెమ్యా ఒక మంచి ఉద్యోగస్తుడు. నెహెమ్యా ఎవరండి? మంచి ఉద్యోగస్తుడు. అర్థహశస్త కాలములో ఆయన ఒక ఆఫీసర్. కానీ ఏం చేశాడు? ప్రాకారములను కట్టుటకు యెరూషలేము పట్టణానికి వచ్చి 52 రోజులలో ప్రాకారాలను కట్టి నిర్మించి ప్రభు మన్నన పొందినవాడు. అదే మనకి చెప్తే అది ఎందుకండి నాకు, దానివల్ల నాకేం లాభం అంటాం. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి. ఒకసారి మీరు అందరూ వినే ఉంటారు, డేవిడ్ లివింగ్స్టన్. ఏం పేరండి? డేవిడ్ చెప్పాలి. డేవిడ్ లివింగ్స్టన్. ఈయన ఇంగ్లాండ్ వాసి. ఇంగ్లాండ్లో పుట్టాడు, పెరిగాడు, అక్కడనే ఉండేవాడు. ఆయనకిచ్చిన తలాంతి ఏమిటనగా మంచి బోధనా వరం కలిగినటువంటి ధన్యజీవి. అతనుకున్న తలాంతి ఏంటి? మంచి బోధకుడు. బోధించడానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో గొప్ప పరిచయం చేశాడు. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. ఒకసారి ఇంగ్లాండ్కి వచ్చాడు. ఇంగ్లాండ్కి వచ్చి తన ప్రజలను చూద్దాం, చాలా కాలం అయింది నేను సౌత్ ఆఫ్రికా పోయని షిప్ ఎక్కి ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు ఆయన ఓడ దిగుతుండగానే ఎదురుగా వాయిద్యాలతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఓ, నేను చాలా కాలం తర్వాత వస్తున్నానని సంతోషంతో ఓడ దిగి వాళ్ళందరూ ఎదురుగా చాలా దర్పంగా వచ్చాడు. తీరా చూస్తే నేను పట్టించుకోవట్లే, వాళ్ళు ఇంకా వాయిస్తూనే ఉన్నారు. తనను కాదని తెలుసుకున్నాక ఆ పక్కన వాయించే అతన్ని అడిగాడు, మీరు నా కొరకు వాయించట్లేదు లేదంటే, లేదండి మీరెవరు అని అన్నాడు. నేను డేవిడ్ లివింగ్స్టన్ అంటే, సో వాట్ అయితే ఏంటి అన్నాడట. ఓ, వీళ్ళకి తెలియదు అనుకున్నాడట. కానీ ఇంతకీ మీరు ఎందుకు వాయిస్తున్నారంటే అతను చెప్పాడట, ఈ ఓడ అప్పర్ డాక్లో అంటే పై అరలో రాకుమారుడు ఉన్నాడు, ఇంగ్లాండ్ రాకుమారుడు ఉన్నాడు.
అతను వేటకు పోయాడు, అతను బాగా వేట చేస్తాడు, అతని కొరకు మేము ఈ వాయిద్యాలు ఏర్పాటు చేశారు ఇంగ్లాండ్ రాణి అన్నప్పుడు చాలా బాధపడ్డాడు. నేను దేవుని సేవ చేయడానికి పోయి 20-30 సంవత్సరాలు అహర్నిశలు సేవ చేసి నేను వెనక్కి వస్తుంటే నాకు లేదు కానీ ఘన స్వాగతం. అప్పర్ డాక్లో ఉన్న రాకుమారుడు వేటగాని కానీ అనుకున్నప్పుడు ఆయన పక్కన ఒక భుజం మీద చేయి పడ్డట్టు అనిపించి పైకి చూస్తే, పక్కకు చూస్తే పరిశుద్ధాత్మ తండ్రి ఆయనతో మాట్లాడుతున్నాడట. నీవు నీ ఇంటికి రాలేదు, నీ ఇల్లు పరలోకములో ఉన్నది, అప్పుడు నీకు ఘనమైన స్వాగతాన్ని తండ్రి అక్కడ అరేంజ్ చేశాడు అని చెప్పాడట. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. మన ఇల్లు ఎక్కడండి? పరలోకము. ఈనాడు నీవు చేస్తున్న ఈ పరిచర్యకు జీతం ఎక్కడుంది? పరలోకములో. పరలోకములో. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ప్రతి వాని జీతము ఇచ్చుట కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను అన్నాడు. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనంలో కూడా భూరాజులు తమ మహిమను పరలోక రాజ్యములోనికి తీసుకొని వస్తారని. కనుక మనమందరము కూడా ఈ మహిమను తీసుకొని ఎక్కడికి వెళతాం చెప్పండి? మహిమను ఎలా తీసుకొని వెళతాం? మనకున్న తలాంతులతో. బాగా పాడేవాళ్ళు బాగా పాడినప్పుడు తండ్రిని మహిమపరచడమే. బాగా పాడిన వారు ఎవరిని మహిమపరుస్తున్నారండి? బాగా ప్రార్థించేవారు ఎవరిని మహిమపరుస్తున్నారండి? బాగా బోధించేవాడు ఎవరిని మహిమపరుస్తున్నాడండి? బాగా శుభ్రంగా ఈ చర్చిని క్లీన్ చేసి మంచి స్థితిలో ఉంచేవారు ఎవరిని మహిమపరుస్తున్నారండి? ప్రతి పని ఎవరిని మహిమపరుస్తున్నారండి? మంచి స్కల్ప్చర్స్ ఉండి చక్కటి ఫ్యాన్లను బిగించి చక్కటి అరేంజ్మెంట్స్ చేసిన వారు ఎవరిని మహిమపరుస్తున్నారండి? ఏ పని చేసినా దేవుని మహిమపరుస్తున్నాం అన్న సంగతిని మర్చిపోవద్దు. ఒకవైపు అహరోను కావచ్చు, ఒకవైపు మోషే కావచ్చు, ఒకవైపు మిరియాము కావచ్చు, మరొక వైపు ఎవరైనా కావచ్చు, కానీ ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవదేవుణ్ణి. దేవదేవుణ్ణి. అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకున్న తలాంతులను నీవు వాడుకుంటున్నావు, నీవు ప్రజ్వరిల్ల చేస్తున్నావు, నా కొరకై వాడుకున్నావు, నా జనాంగము కొరకే వాడుకున్నావు, నా బిడ్డల కొరకే ప్రార్థించావు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎవరిని మహిమపరచడానికి చెప్పండి? దేవుణ్ణి. మేము చేయటం లేదండి, ఓకే, కానీ చేసేవారు ఎవరి కొరకు చేస్తున్నారు? అది తండ్రి చూస్తున్నాడు. నీ తలాంతులను. ఉపవాసం ఉండడం కూడా ఒక తలాంతి అంటాను. అందరూ ఉండగలరా చెప్పండి? ఉండాలంటే ఎంత దీక్ష కావాలి, ఎంత శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, ఆకలిని ఏ విధంగా నీవు అణగదొక్కాలి, ఏ విధంగా నీ మైండ్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా తలాంతులు. ఇంకొక మల్టిపుల్ టాలెంట్ కలిగిన వారిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరేంటో తెలుసా? దావీదు. ఎవరండి? దావీదు కూడా మొట్టమొదట ఆయనకున్న తలాంత్ ఏంటి? ఆయన అనుకున్నది పశువులు కాస్తున్నా అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? పశువులు కాస్తున్నా అన్నాడు. 8 మంది యెషై సంతానములో 2 అక్కలు 8 మంది కుమారులు అయితే 8 మందిలో చిన్నవాడు దావీదు. ఈయన చేసే పని ఏమిటండి? పశువులు కాయడం. ఆయనకున్న తలాంత్ ఏంటండి? పశువులు కాయడం. చెప్పండి, పశువులు కాయడం. కానీ పశువుల కొరకు అనగా తన గొర్రెల కొరకు తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి వెనకాడినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. గొర్రెల కొరకు సింహం వస్తే సింహాన్ని కూడా నేను చంపాను అన్నాడు. చూసారా? మనమైతే పారిపోతాం, సింహాన్ని చూసి పారిపోతాం గొర్రెలను వదిలిపెట్టి. కానీ సింహాన్ని చంపడానికి కొరకు కూడా నేను వెనుదీయలేదు అన్నాడు. ఎలుకబంటిని కూడా చంపడానికి వెనుదీయలేదు. ఎందుకనగా తండ్రి నా ప్రార్థన విని నా గొర్రెల కొరకై నన్ను వాడుకున్నాడు అని. అందుకే దావీదు గర్భములో నుండి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. గొర్రెల కొరకే ప్రాణము పెట్టడానికి సిద్ధపడిన దావీదు యొక్క గర్భములో నుండి వచ్చిన యేసయ్య మనలాంటి మనుషుల గొర్రెల కొరకే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడక సిలువలో వ్రేలాడాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన గొలియాతు
ఫిలిస్తీన్ల సర్దార్ అయిన గొలియాత్, ఆయన ఒక నెఫీలుడు. మీకు బాగా తెలుసు, 6 మూరల జానడు, దాదాపుగా 10 feet అబోవ్ ఉన్నటువంటి ఒక గొలియాతును చంపడానికి వెనకాడక ముందుకు బయలుదేరిన వాడు ఎవరండి? దావీదు. ఏంటా ధైర్యం? చెప్పండి, ఏమిటా ధైర్యం? ఏమిటి దావీదుకున్న ధైర్యం? ఏమిటి అనగా, తనకు ఒక తలాంతు ఉన్నది. అదేమిటి? ఆయన దగ్గర ఒక క్యాట్ బాల్ ఉన్నది, చూసారా? ఒడిశాలో అంటారు దాన్ని, క్యాట్ బాల్ అంటాం మనం. అనగా రాయిని పెట్టి ఎయిమ్ చేస్తే కరెక్ట్గా కొట్టగలడు. గురి చూసి కొట్టగలిగిన తలాంత్ ఆయనకుంది. గొలియాత్ నొసటన ఖాళీగా ఉన్నదని చూసి అంటున్నాడు, ఆ ఒక్క స్థలం నాకు చాలన్నాడు. మీరు లేఖనాలు చదివితే గొలియాతును చంపడము నేను నిర్ణయం చేసుకున్నాను అంటున్నాడు. ఎవరు? ఎంత ధైర్యం అండి! ఆయన తీర్మానం ఏంటట? గొలియాతు గురించి మీరు వరి కాకండి, గొలియాతు నేను చంపేస్తాను. నేను పిచ్చి పెట్టింది అనుకుంటున్నారు. సైన్యమంతా వణికి చస్తున్నారు. సౌలు రాజు సైతం సింహాసనం దిగటం లేదు. ఆ లోయలో నిలబడివాడు గాండిస్తున్నాడు. ఈయనేమంటున్నాడు? నేను చంపడం ఖాయమంటున్నాడు. అసలు నాకేంటి? మళ్ళీ ఏమంటున్నాడు? నాకేమిస్తారు చెప్పండి, ఆయన చంపుతా. అంత విశ్వాసము తన తలాంతుపై, తన టాలెంట్పై, తనకున్న దేవుడిచ్చిన గిఫ్ట్ పై. ఈనాడు మనకు అది లేదు. మనకున్న గిఫ్ట్ పై మనకే నమ్మకాలు లేవు. మల్టిపుల్ టాలెంట్స్ కలిగి ఉన్నాడు. గొర్రెలను కాస్తున్నా నాకు ఇదే టాలెంట్ అనుకోవట్లేదు. ఒడిసెల కర్రను నిపుణతతో ఆయన వాడగలడు. దాంతో కొట్టాడు. కొట్టిన వెంటనే ఏమైపోయాడు? ఎక్కువ టైం తీసుకోలేను. గొలియాతు పడిపోయాడు. పడిపోతే ఏం చేశాడు? వాని ఖడ్గము చేతనే వాన తల నరికి ఆ తలను పట్టుకొని ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేములోనికి వచ్చాడు. ఇలా తల పట్టుకొని వచ్చాడండి యెరూషలేములోకి. అందరు విభ్రాంతి నొందుతున్నారు. ఏలా లోయలో నుంచి, ఆ లోయ పేరు ఏలా, ఏలా లోయలో నుంచి తనను పట్టుకొని యెరూషలేములోనికి వచ్చి అందరూ చూస్తుండగా, అప్పటిదాకా అందరు ఏమన్నారు చెప్పండి? వీడికి పిచ్చి పెట్టింది, వీడి నిండా 22, 23 ఏళ్ళు కూడా లేవు, పశువులు కాసుకునేవాడు, ఆయన చంపుతానని పోయాడు అని అన్నలు సైతము, ఆయనకంటే పెద్ద అన్నలు ఉన్నారు కదా, 3 4, ఆయన హేళన చేశారు, నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికని. కానీ ఇప్పుడు కార్యం ఎలా ఉంది చెప్పండి? చేతిలో ఏముంది? ఎవరు తలకాయ ఉంది? తీరా చూస్తే వీళ్ళందరూ ఎక్కడున్నారనుకుంటున్నారు? తలకాయ పట్టుకునేసరికి ఈయన వెనక నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దావీదు వెనక నిలబడి మీరు చూస్తే అంతా వీళ్ళే సెల్ఫీలు తీసుకుంటున్నారు. మన భాషలో చెప్పాలంటే అంత గొప్ప తలాంతు కలిగిన వాడు. సరిగ్గా అదే విధంగా 2000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గొలియాతు కంటే గట్టిగా మనల్ని హింసిస్తున్నటువంటి సాతాన్ని యెరూషలేములోనే చితకదొక్కి, దావీదు తల ఏ విధంగా చూపించాడో సాతాను తలని చితకదొక్కానని యేసయ్య సర్వమానవాళికి చూపించాడు. హల్లెలూయా. సరిగ్గా 2000 years తర్వాత, 2000 కాదు, 1000 years తర్వాత దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి కాలము 1000 ఏళ్ళు. మోషే నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి కాలము 1500 ఏళ్ళు. అలాంటి తలాంతును మనకిచ్చి తండ్రి ఈనాడు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఒకసారి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము.
చూడండి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. చాలాసార్లు మీరు ప్రసంగాలు విన్నారేమో, కానీ నేను మీకు వైవిధ్యంగా చెప్తున్నాను. ఒక గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. మనము సహజంగా బంగారు పాత్రలు వాడేవారు రాజులు, బాగా స్థితివంతులే వాడగలరు. రాజులు అన్నము బంగారు ప్లేట్లోనే తింటుంటారు, అది ఘనతకు సూచన. ఇక సెకండరీ పర్సన్స్ ఉంటారు, ధనవంతులు వెండి పాత్రలలో తింటుంటారు. ఇప్పటికీ మన బిడ్డలకు అన్నప్రాసనం అని దాని ఇదని వెండి గిన్నె, వెండి స్పూను ఇస్తూ ఉంటాం. అది కొంచెము బంగారం తర్వాత ఘనతకు వాడబడేది. ఇక మామూలు సాధారణంగా అందరూ ఇళ్లలో వాడేటి కర్ర పాత్రలు ఉంటాయి. మీకు ఎవరికి ఇప్పుడు తెలియదు, కానీ నా చిన్నతనంలో కర్ర పాత్రను చూశాను నేను. గంటెలు కూడా కర్రబే ఉండేటి, చెక్క గంటెలు, చెక్కతో చేసినవి. ఇంకా లోయర్ క్యాడర్లోనికి వెళితే మట్టి పాత్రలు. మా నాన్నమ్మ, మా తాతయ్య గారి ఇళ్లలో ఉట్టీలు కట్టి అందులో మట్టి పాత్రలు ఉండేటి. ప్రతి ఇంటిలో వారి వారి ఘనతను బట్టి ఈ 4 పాత్రలు వాడబడుతూనే ఉంటాయి. ఈ 4 పాత్రలలో మనం ఎంతసేపు బంగారంను చూసి ఆకర్షితులు అవుతాం, వెండిని చూసి ఈ రెండిట్లో ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటాం. కానీ తండ్రి అంటున్నాడు, వీటికంటే శ్రేష్టమైన పాత్రగా నేను నిన్ను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు బంగారమే ఒక స్థితిలో ఏర్పరచుకోవద్దు. బంగారము కంటే, వెండి కంటే, కర్ర మట్టి వదిలేయండి, అంతకంటే మంచి పాత్రగా నేను నిన్ను ఏర్పరిచి నీకు తలాంతినిచ్చి పంపించాను. అందుకే ఇక్కడ చూడండి, ఈ మాట మర్చిపోకండి. ఎవడైనను వీటిలో చేరక. చాలామంది నువ్వు బంగారు పాత్రగా వాడబడితే చాలు అని చెప్తుంటారేమో. నో 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 నో, బంగారు పాత్ర కూడా నథింగ్, వెండి పాత్ర నథింగ్. నువ్వు వీటిలో చేరొద్దు. వీటికంటే శ్రేష్టమైన పాత్రగా నీ యజమానుడు వాడుకోవాలంటే నీవేం చేయాలి? నీకున్న కృపావరములు లేక టాలెంట్స్ను నీవు ప్రజ్వరల చేసుకో. నీకున్న తలాంతును వాడుకో. ప్రార్థనాధీరుడువా, పాటలు పాడే పాటకర్తవా, లేక ఏదుంటే అది. బోధన వరమైతే బోధన. ఇంకొక మాట చెప్తాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, అందరు దయచేసి చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం నుంచి నేనే చదువుతున్నాను చూడండి. అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఎలా అండి? అపోస్తులుగా, తర్వాత ప్రవక్తలుగా, బోధకులుగా, అద్భుతములు చేయువారుగా, స్వస్థపరచువారుగా, ఉపకారములు చేయువారుగా, ప్రభుత్వములు చేయువారుగా, నానా భాషలు మాట్లాడువారుగా ఏర్పరిచారా తప్ప అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తులు కాదు, అందరూ కూడా బోధకులు గారు, అందరూ కాదు. ఎవరికున్న తాళాంతులు వారికి ఉన్నాయి, కానీ అందరూ కూడా క్రీస్తు సంఘములో భాగమై ఉన్నారు. కనుక నీవు బంగారు వెండి పాత్రల కంటే మెరుగైన పాత్రగా నేను నిన్ను వాడుకుంటానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక దైవజనుడు రాసినటువంటి పాటను మీకు పాడి వినిపిస్తాను. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు. గొప్ప
గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు. ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, ఘనతకు కొన్ని కొన్ని, వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన నాడు. వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన నాడు. పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు, పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రవగుదువు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు యవనే చలను వీడుము, యేసు ప్రభువును వేడుము. యవనే చలను వీడుము, యేసు ప్రభువును వేడుము. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము, శోధించుము, సాధించుము. వెంటాడుము, శోధించుము, సాధించుము. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. అలసిపోకు ఏనాడు. 22 సంవత్సరాల క్రితం తండ్రి నన్ను పిలిచిన తర్వాత ఇంతవరకు కూడా పోరాడుతూనే ఉన్నాను. అలుపు అనేది చనిపోయేంతవరకు దగ్గరికి రానివ్వకండి. గ్రేట్ గ్రేట్ గిఫ్ట్స్ హ్యావ్ బీన్ గివెన్ టు యూ. పరలోక నిధులన్నీ నీవే కదా అని వాగ్దానం చేశాడు. వీలుంటే మరొక మారు నేను తండ్రి చేసిన నిబంధన, తండ్రి మనతో అనేక నిబంధన చేశాడు, అనేక నిబంధన చేశాడు. ఆ నిబంధనలలో మనం ఉన్నాం. అటువంటి ధన్య జీవులం మనం. మనకున్న తలాంతులను మనము గ్రహించలేకపోతున్నాం. ఒక్క నిమిషం మరలా ఈరోజు రాత్రి ఆలోచించండి. నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏమి చెయ్యాలి, ఇంకా ఇంకా ఇంకొక మారు నేను ఎక్కడికి వెళతాను. ఈనాడు మనము ఇక్కడ ఉన్న మనము ఒక దినాన్ని ఇక్కడ కనపడం.
ఎక్కడికో వెళతాము. అదే మన గమ్యము. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని ప్రార్థిద్దాం. హల్లెలూయా. దయచేసి రెండు చేతులు పైకెత్తండి. ఎందుక మనను తండ్రి చూస్తూ ఉన్నాడు. మన కన్నులు తెరవబడినట్లయితే మన పైన అలనాడు స్టీఫెన్ చూస్తున్నట్టుగా సింహాసనము కనబడుతున్నది. సింహాసనంలో దేవదేవుడు కనపడుతూ ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు మన వైపే చూస్తున్నాడు. మన వైపే చూస్తున్నాడు. దేవదూతలందరికీ చూపిస్తున్నాడు. ఇదిగో చూడండి, ఆదివారమున నేను పునరుత్థాన దినమున ఎప్పుడైతే సర్వమానవాళికి ఈస్టర్ పండుగనిచ్చి లేచి వచ్చానో మీరు కూడా చూడండి. ఆనాడు మీరు నన్ను చూశారు. ఈనాడు ఈ ప్రజలను చూడండి. న్యూ లైఫ్ చర్చిలో ఉన్నారు. రెండు చేతులు పైకెత్తారు. ఎప్పుడైతే మన పెదాలు విప్పబడతాయో, ఎప్పుడైతే మన పెదాలు విప్పబడతాయో, ఒక్క నిమిషం నీవు జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం నీ ఆరోగ్య స్థితిని జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం నీ ఆర్థిక స్థితిని జ్ఞాపకం చేసుకో. ఒక్క నిమిషం నీకు ఇచ్చిన తలాంతులను జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీకు తెలియకుండానే నీ నోట స్తుతి మొదలవుతుంది. నీ నోట స్తుతి మొదలవుతుంది. నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ తండ్రి నీ నోట స్తుతిని ఆరంభింపజేస్తున్నాడు. నీకు తెలియకుండానే నీ మాటలు దేవుని సన్నిధానంలోనికి పెడుతున్నాయి. నీకు తెలియకుండానే నీ మాటలు దేవునితో కనెక్ట్ అయిపోతున్నాయి. ఒకవైపు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మరి ఒక వైపు విశ్వాసముతో నీవు ప్రార్థన చేస్తున్నావు. ప్రభు మనల్ని చూస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. నీకు తెలియకుండానే నీవు దేవునికి దగ్గరైపోతున్నావు. నీకు తెలియకుండానే నీ పెదాలు వణుకుతూ ప్రార్థన చేస్తున్నాయి. ఎప్పుడైతే అలా చేస్తున్నావో, ఎప్పుడైతే నీవు ఇలా ప్రార్థిస్తూ ఉన్నావో, నీ హృదయములో మంట ఆరంభమవుతుంది. నీవు ట్రాన్సాక్షన్ అయిపోతున్నావు. దేవుని చెంతకు నడిపించబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రసన్నత నీపై కుమ్మరించబడుతుంది. నీకు తెలియకుండానే నీలో గొప్ప వెలుగును పొందుకుంటావు. నీకు తెలియకుండానే అద్భుతమైన కార్యాలు జరగడం మొదలుపెడతాయి. నీకు తెలియకుండానే నీలో స్వస్థతలు జరుగుతాయి. నీలో అనేక మార్పులు కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ అభిషేకము నీకు అనుగ్రహించబడుతుంది. ఆర్థిక లేము తీసివేయబడతాయి. హల్లెలూయా. చీకటి పారద్రోలబడుతుంది. నీవు నీ నామము ప్రజ్వల చేసుకుంటున్నావు. నీ తలాంతరను ప్రజ్వల చేసుకుంటున్నావు. యేసయ్య ఆత్మతో నిన్ను మాట్లాడింపజేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథము 18:21 నీ నాలుకే జీవమునకు మరణమునకు కారణమై ఉన్నది. ఎంతగా నీవు ప్రార్థిస్తావో అంతగా నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాటలలో ఉన్న శక్తి నీకు తెలియదు, కానీ నీవు ఏదైతే పలుకుతున్నావో అది తండ్రి పాదముల చెంతకు చేరుతూ ఉన్నది. నీవు ఏవి కోరుకుంటున్నావో అది తండ్రి వింటున్నాడు. తండ్రి పాదముల చెంతకు చేర్చబడుతున్నది. నీవు పలుకు ప్రతి మాట తండ్రి వింటున్నాడు. ఆయన మనల్ని ఎరిగిన తండ్రి, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. నీ లేమి ఆయనకి తెలుసు, నీ కష్టం ఆయనకి తెలుసు, నీ ప్రార్థన ఆయనకి తెలుసు, నీ జబ్బులు ఆయనకి తెలుసు, నీ ఉన్న స్థితి ఆయనకి తెలుసు. ప్రభువా, దేవా, హల్లెలూయా. నీవు నాకు కావాలని ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ స్వరము వినాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ స్వరము వినాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినాలని ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం కొరకే ప్రార్థన చేయి.
నీ పిల్లల కొరకే ప్రార్థన చేయి, నీ కొరకే ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇది మంచి సమయము. దేవుని ప్రసన్నతలో మనము ప్రార్థిస్తున్నాము. హీఈస్ లవింగ్ గాడ్ అండ్ లివింగ్ గాడ్. మనల్ని ప్రేమించి మనతో మాట్లాడటకు ఇష్టపడుతున్న తండ్రి సముఖములో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలను ఆటంకపరిచే ప్రతి దెయ్యము పారిపోవునుగాక. మన ఇంట నుండి చీకటి పారిపోవునుగాక. మన పిల్లలను గలిబిలి చేయు చీకటిలు పారిపోవుగాక. చెడుపు చిల్లంగితనాలు పారిపోవునుగాక. మనలను పీడించుతున్న దుష్ట శక్తులు పారిపోవునుగాక. వీఆర్ హిస్ చిల్డ్రన్, వీఆర్ హిస్ చిల్డ్రన్. ఒక్క మాట నాతో అందరూ అనండి. యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. నా ఇంటికి రా యేసయ్యా, నా ఇంటికి రా యేసయ్యా. నా తలాంతులను నాకు చూపించి నాతో వాడింపచేసి నన్ను దీవించి పరలోక రాజ్యములోనికి నడిపించి నన్ను, నా కుటుంబమును ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంత యావత్ సంఘం ప్రభువా, మీ రూపము కలిగిన మేము, మీ పోలిక కలిగిన మేము, జన్మతః మీకు నేను మల్టిపుల్ టాలెంట్స్ని ఇచ్చి ఉన్నాను. అందుకే మీలో అనేక రకములైన అనేక రంగములలో మీరు ఉద్యోగస్తులుగా, టీచర్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మీరు యజమానులుగా, దాసులుగా, కొందరు కలిమితో కొందరు లేమితో ఉన్నప్పటికీ మీలో ఉన్న తలాంతులను మీరు అభివృద్ధి పరుచుకున్నట్లయితే నేను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వాటితోనే పరలోక రాజ్యములోనికి నడిపించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటానని చెప్పిన మాటలను ధ్యానించి ఉన్నాము తండ్రి. మీ బిడ్డలమైన మాతో మాట్లాడిన ప్రతి మాటను విత్తింపచేయండి, ఫలింపచేయండి. మా తలాంతులను అభివృద్ధి చేయించి ఇదిగో ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తం చేత ముట్టి దీవించి ఆశీర్వదించమని న్యూ లైఫ్ చర్చిని మీ పాదం చెంత ఉంచి, సంఘమును మీ పాదం చెంత ఉంచి, కుటుంబములను మీ పాదం చెంత ఉంచి, మాలో అనేకులైన బోధకులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, అపోస్తులుగా లేవనెత్తి వాడుకొనమని యేసయ్య ప్రశస్తమైన నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి.